నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 3-10-2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం, దక్షిణాయనం, ఆశ్వీజ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:48, సూర్యాస్తమయం సాయంత్రం 5:44, తిథి ఏకాదశి సాయంత్రం 6:32, నక్షత్రం శ్రవణం ఉదయం 9:34 వరకు, యోగాలు ధృతి రాత్రి 9:46 వరకు, కరణము వణిజ ఉదయం 6:57 వరకు, విష్టి సాయంత్రం 6:32 వరకు, రాహుకాలం ఉదయం 10:16 నుంచి 11:46 వరకు, గుళికాలం ఉదయం 7:17 నుంచి 8:47 వరకు, యమగండం మధ్యాహ్నం 2:45 నుంచి 4:15 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:22 నుంచి 12:10 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:11 నుంచి 8:59 వరకు, మరల మధ్యాహ్నం 12:10 నుంచి 12:58 వరకు, అమృతకాలం రాత్రి 10:56 నుంచి 12:30 వరకు, వర్జం మధ్యాహ్నం 1:30 నుంచి 3:04 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఈ రోజున ప్రయత్న కార్యక్రమాలు శ్రమతో విజయాన్ని ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. కుటుంబ విషయాల మీద అధిక శ్రద్ధ చూపిస్తారు. కుటుంబంలో వ్యక్తులతో కలిపి చక్కటి ప్రదేశాలు సందర్శించడానికి ప్రయత్నాలు చేస్తారు. తల్లితో అనుబంధం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. గృహ వాతావరణం, గృహ సౌఖ్యం మీరు కోరుకున్న విధంగా మీరు దాన్ని నిర్మించగలుగుతారు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాలు చాలా వరకు అనుకూలమైన అవకాశాలు ఇస్తాయి. అంటే ఉన్నత విద్య మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక ప్రయాణాలు, దూర ప్రయాణాలు, పెద్దల ఆశీస్సులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరంగా నూతన అవకాశాలు, వృత్తిలో అభివృద్ధి, దూర ప్రదేశాల నుంచి మంచి వర్తమానాలు ఆనందాన్ని ఇవ్వడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న సమయంగా భావించవచ్చు. ఆధ్యాత్మిక ఆలోచనలతో మానసిక ప్రశాంతతని అభివృద్ధి పరుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆకస్మిక ఆటంకాలు లాంటివి, వాయిదా పడ్డం లాంటిది, కొంత మానసిక ఘర్షణని ఇచ్చినప్పటికీ కూడా మీ తెలివితేటలతో ఆ ఘర్షణని అధిగమించే వైనంలో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలతో ముందుకు వెడతారు. అలాగే మానసిక ప్రశాంతతని పెంపొందించుకునేట్టుగా ప్రయత్నాలు చేయాలి. మెడిటేషన్ లాంటివి చేయడం, అలాగే మీ యొక్క ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడుతున్నప్పటికీ కూడా తొందరగా మీరు దానికి డిస్టర్బ్ కాకుండా కొంత తాత్కాలికంగా చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే సంఘంలో గుర్తింపు, గౌరవం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక ఆలోచనలను పెంపొందించుకుంటారు. ఆ స్థాయి వ్యక్తులతో మీ యొక్క ఆలోచనలు ముందుకు పడతాయి. ఆర్థిక సంబంధమైన విషయాలలో శ్రమతో మీకు కొంతవరకు అది లాభసాటిగా ఉండే అవకాశం ఉంది. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల దగ్గర నుంచి ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంతవరకు అనుకూలతలు, కొంతవరకు ముందుకు జరగడానికి ఆస్కారం కనబడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి ఆకస్మిక ఖర్చులు, అనవసరమైన శత్రుత్వాలు అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి రహస్య శత్రువుల్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. రుణాలు తీర్చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలతలను ఇస్తాయి. అనవసరమైన ఖర్చుల్ని మీరు జాగ్రత్తగా ఆపుకుంటూ ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మీకు అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఏదైనా మీ ఆలోచనలతో మీరు కొత్త విధానాన్ని మీరు ఏదైనా రూపొందిద్దాం అనుకున్నప్పుడు, ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ లాంటిది కానీ కొత్త విషయాన్ని కానీ మీరు చేయడానికి చేసే ప్రయత్నాల్లో చిన్నపాటి సమస్యలు, మానసిక హృదయాందోళన, లేకపోతే మీ మీద మీకు విశ్వాసానికి సంబంధించిన విషయాల్లో ఏమన్నా తేడా లాంటివి ఉన్నప్పటికీ దాన్ని మీరు అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. అలాగే సంఘంలో కొత్త వ్యక్తుల పరిచయం, ముఖ్యమైన పనులు ఆలస్యంతో ముందుకు వెళ్ళడానికి అయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక
స్నేహ సంబంధాల విషయంలో, నూతన వ్యక్తులతో మిత్రత్వం విషయంలో అన్నిట్లోనూ ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది రోజు? గృహ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. గృహాన్ని అందంగా అలంకరించుకునే విషయం కానీ, గృహానికి సంబంధించిన వస్తువుల కొనుగోలు, అంటే ఏదైనా నూతన గృహం కావచ్చు, లేకపోతే గృహానికి సంబంధించిన పెట్టుబడులు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తారు. కొత్త వస్తువుల కొనుగోలు, ముఖ్యంగా గృహం, వాహనం మొదలైన వాటికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయించడం, వాటి మీద మీకు అనుకూలమైన అవకాశాలు లాంటివి లభ్యమవ్వడం, వాటికి సంబంధించిన విషయాలలో లోన్ మొదలైన వాటి మీద దృష్టి కేటాయించడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశి వాళ్ళకి ధైర్య సాహసాలు పెరుగుతాయి, నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది, కొత్త వ్యక్తుల్ని కలుస్తారు, దగ్గర ప్రయాణాలు చేస్తారు, ఆధ్యాత్మిక ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి, మిత్రులు సహకరిస్తారు, కుటుంబ సభ్యుల సహకారంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, అనుకున్న ప్రాజెక్ట్స్ ముందుకు పెడతాయి. మీ వ్యక్తిగత ఆలోచనలని ఉపయోగించుకుంటూ మీ యొక్క వృత్తిలో మీరు మంచిగా ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. కానీ విద్యార్థులు జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. అవసరమైనట్లయితే హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే విద్య మీద ఆసక్తి, అదేవిధంగా విద్యలో వస్తున్న అవరోధాలను ఎదుర్కోగలిగిన శక్తి రెండూ కూడా ఏర్పడతాయి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక సంబంధాలు, కుటుంబ వ్యక్తులతో అనుబంధాలు మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. కుటుంబానికి బంధువుల రాక, బంధువులతో చర్చలు, చక్కటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడం, వారి కొరకు ఖర్చులు చేయడం, అలాగే వారితో కలిసి విందు వినోదాలు మొదలైన వాటిలో పాల్గొనడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులతో ఘర్షణలకి, వాదోపవాదాలకి, అనవసరంగా ఇబ్బందులకి దూరంగా ఉండడం అనేది చాలా వరకు మంచిది. కుటుంబంలో ఖర్చులతో పాటుగా కుటుంబ సభ్యులతో వాదోపవాదాల వల్ల మానసిక స్పర్ధలకు అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు అలాంటి వాటికి దూరంగా ఉంటూ అనుకున్న కార్యక్రమాలు అనుకున్న సమయంలో చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది రోజు? మకర రాశి వాళ్ళకి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. నూతన ఆలోచనలు, నూతన కోరికలు, మానసిక ఉల్లాసం, ఉత్సాహంగా నిర్ణయ సామర్థ్యం మొదలైనవి ఉంటాయి. మీ యొక్క మిత్రులకి మీరు సహకరిస్తారు, భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఇతరులు మీ దగ్గర నుంచి ఏదైనా సలహా సంప్రదింపుల కొరకు వచ్చిన వారికి సమయానికి మీరు సహకరించడం, అదేవిధంగా జీవిత భాగస్వామి యొక్క విషయంలో కూడా వారికి సహకరించడం, వ్యాపార విస్తరణ కోసం ఆలోచించడం, స్థిరాస్తుల నేపథ్యాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుని వాటిని ఏదన్నా ఇంకా పెంచడానికి చేసే ప్రయత్నాలు, కొత్త ఆలోచనలు, వీటన్నిటికీ కూడా అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది? ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ, శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఎక్కువ శ్రమతో అనుకున్న పనులు సాధించుకుంటారు, నూతన నైపుణ్యాలు పెంచుకుంటారు, కొత్త ఇంటర్వ్యూలకి అవకాశము, అలాగే కొత్త వ్యక్తుల్ని కలవడము, అలాగే ఉద్వేగాల్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి, అనవసరమైన ఖర్చుల్ని అధిగమించాలి, ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి, ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్తలతో, ప్రయాణంలో వస్తువులు పోకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రయాణ సమయంలో గౌతమ నామస్మరణ చేయడం వల్ల సమస్యల్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో చాలా వరకు అనుకూలమైన అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అంటే విదేశాల్లో ఉండే వ్యక్తులతో కానీ, విదేశాల్లో ఉండే స్వదేశీ వ్యక్తులు, మీ అనుబంధం ఉన్న వ్యక్తులు, మీ సంతానం మొదలైన వారితో ఈ రోజున చర్చించడం, అలాగే వారి ఆరోగ్యం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, అలాగే నూతన నిర్ణయాలు తీసుకోవడం, అలాగే చిన్ననాటి మిత్రులతో చర్చించడం, మీ ఆలోచనలు కార్యరూపం దాల్చడం, మంచి సమావేశాల్లో పాల్గొనడం, మీ ప్రతిభా పాఠవాలు వికసించడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు మీ యొక్క సోదర వర్గంతో అభిప్రాయ భేదాలకి తగిన విధంగా దూరంగా ఉంటూ మంచిగా సమస్యని పరిష్కరించుకుంటూ ఆ దిశగా ప్రయాణం చేసి అనుకున్న ఫలితాల్లో మరిన్ని మంచి ఫలితాలని సాధించగలుగుతారు. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? 12 రాశుల వారికి కూడా ప్రతిరోజులాగే ఈరోజు కూడా అందరూ తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది
ఒక విధానం. దాంతోపాటుగా సమయము మీకు అవకాశము అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అమ్మవారి ఆరాధన చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంటే అమ్మవారికి సంబంధించిన ఖడ్గమాల కానీ, లక్ష్మీ అష్టోత్తరాలు కానీ, లేకపోతే మీ అంతటి మీరు చేసుకోగలిగితే అమ్మవారికి సంబంధించిన కనకదార స్తోత్రం, ఇవన్నీ కూడా చాలా 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 చక్కటి ఫలితాలు ఇస్తాయి. కనుక అవకాశం ఉన్నట్లయితే లక్ష్మీనారాయణ మందిరాలకు వెళ్ళడం, అలాగే దాంతోపాటుగా అమ్మవారి ఆరాధన, అమ్మవారి దేవాలయ సందర్శన మొదలైనవి చేయడం బట్టి మీకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. కనుక అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా ఇది కూడా ప్రయత్నిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కాబట్టి అన్నీ తమకే వర్తిస్తాయి అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు గోచరిచ్చే చెప్తున్న ఫలితాల్లో ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యల్ని చిన్న చిన్న పరిహారాల ద్వారా చేసుకుంటూ ముందుకు పెడితే ఎదురవుతున్న సమస్యల్ని, నిత్య జీవితంలో ఎదురవుతున్న సమస్యల్ని ఈ చిన్న చిన్న పరిహారాల ద్వారా అధిగమించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. కనుక ఆ విధానంలో మీ ఇష్టదేవతా ప్రార్థన కానీ లేకపోతే ఇక్కడ చెప్పిన విధానంలో కానీ చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూల ఫలితాలు పొందడానికి ఆస్కారం అనేది ఇంకొంచెం పెరుగుతుందని మనం భావించాలి. ఈరోజు విశిష్టత ఏంటి అంటే ఈ రోజున పాశాంకుశ ఏకాదశి అంటారు. దీన్ని కొందరు పాపాంకుశ ఏకాదశి అని, పాశాంకుశ ఏకాదశి అని రకరకాలుగా అంటారు. పాశాంకుశ ఏకాదశి అన్న మాటలో అర్థాన్ని కనుక మనం చూసినట్లయితే యముడి యొక్క పాశాన్ని కూడా, యమపాశాన్ని కూడా ఇది అధిగమించే శక్తి గల ఏకాదశి. దాన్ని అంకుశంలాగా అలాంటి యమపాశాన్ని కూడా ఆపగల శక్తి ఉన్న ఏకాదశిగా దీన్ని చెప్తారు. సాధారణంగా మనం చూసినట్లయితే ఏకాదశుల గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం. ప్రతి నెల 2 ఏకాదశులు అనేవి మనకు వస్తాయి. అంటే సంవత్సరం మొత్తం మీద 24 ఏకాదశులు అనేవి వస్తాయి. అధిక మాసం వచ్చినప్పుడు ఇంకో 2 ఏకాదశులు వస్తాయి. అలా తీసుకుంటూ వచ్చినప్పుడు ఈ ఏకాదశుల్లో ప్రతి ఏకాదశికి దాని విశిష్టత దానికి ఉండడం, దానికి ఉంటూనే ఉంటుంది. అంటే సాధారణంగా ఈ ఏకాదశుల్ని హరివాసరము, హరిపాదము, అలాగే ఏకాదశి రకరకాలుగా చెప్తూ వస్తాం. సాధారణంగా విష్ణు భక్తులందరూ కూడా అమితంగా ఆకర్షించబడి అమితంగా పూజించే దైవమైన విష్ణుమూర్తికి సంబంధించినదే ఈ ఏకాదశి. ఏకాదశి ఏదైనా ఏకాదశికి సంబంధించి ప్రతి నెల వచ్చే ఏకాదశులు కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి, అలాగే ఇప్పుడు ఇది ఆశ్వీజ మాసంలో ఇప్పుడు మనకి వచ్చిన మరొక ఏకాదశిగా దీన్ని మనం చెప్తాం. అయితే ప్రతి ఏకాదశికి దానికి సంబంధించిన పేరు, దానికి సంబంధించిన కథా విధానం, దానికి సంబంధించిన విధి విధానాలు అన్నీ ఉంటాయి. సాధారణంగా ఏ ఏకాదశి అయినా ఇక్కడ జనరల్గా చెప్పేది ఏంటంటే ఏకాదశి అనగానే విష్ణు భక్తులందరూ ఉదయమే లేచి స్నానాదులు కార్యక్రమాలన్నీ చేసి ఆ దినచర్య భాగంలో అన్నీ కంప్లీట్ చేసుకున్నాక ఆ రోజున ఉపవాసాది కార్యక్రమాలలాగా చేసుకుంటూ విష్ణుదేవుడిని పూజించుకుంటూ విష్ణుదేవుడి యొక్క దేవాలయాలు సందర్శించుకుంటూ భగవద్గీత లేకపోతే భాగవత పురాణాలు లేకపోతే విష్ణుమూర్తికి సంబంధించిన విష్ణు సహస్రనామాలు, అష్టోత్తరాలు మొదలైనవి వినడం చేసుకోవడం, లేకపోతే శ్రీకృష్ణ దేవాలయాలు సందర్శించడం, ఆ రోజు ఉపవాసాది కార్యక్రమాలతో పాటుగా ఉపవాసం సమయంలో తీసుకునే ఆహార పదార్థాలు లాంటివి తీసుకుంటూ ఆ తర్వాత రాత్రి జాగరణ ఇలాంటివన్నీ చేసుకుంటూ మరునాడు వచ్చేటప్పటికి ద్వాదశ గడియల్లో మళ్ళీ విష్ణు పూజ అయిన తర్వాత ఆహార స్వీకరణ ఇలాంటివన్నీ కూడా అది జనరల్గా ఏకాదశుల్లో చేసేది. కొంతమంది 24 ఏకాదశులు చేసేవాళ్ళు ఉంటారు, కనీసం కొందరు 2 అయినా చేసేవాళ్ళు ఉంటారు. అది వాళ్ళ యొక్క విధానం బట్టి. ఇక్కడ ఏంటంటే మనం చెప్పేది అసలు ఏకాదశి కథ గురించే. మనం ఎప్పుడు ఏ నెల చెప్పినా ఏకాదశిలో వచ్చే కథ గురించే మనం ఎప్పుడు కూడా మాట్లాడతాం. ఇప్పుడు కూడా ఈ ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి, ఈ రోజున దీని పేరు, దీనికి సంబంధించి ఏదన్నా తెలుసుకోవాల్సినవి ఉన్నాయా అని అనుకున్నట్లయితే దీని పేరులోనే మామూలుగా ఏకాదశి అనేది ఏకాదశి అనే ఒకానొకప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క మొత్తం దేవతలందరూ మొరపెట్టుకున్నప్పుడు ఒక రాక్షసుడు మురాసురుడు అనే రాక్షసుడు అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నాడని అన్నప్పుడు శివుడు మీకు దీన్ని చేయగలిగింది విష్ణుమూర్తి అన్నప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి దేవతలందరూ మొరపెట్టుకున్నప్పుడు ఈ మురాసురుడి వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని అధిగమించడానికి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తారంటే 1000 సంవత్సరాల పైగా మురాసురుడితో ఫైట్ చేస్తారు. అయినా సరే మురాసురుడు ఏమాత్రం తగ్గకుండా సమానంగా పోట్లాడి చేస్తున్నప్పుడు ఆయన కొంచెం ఇదే ఇబ్బంది పడి బదరిక వనం దగ్గర సింహావతి అనే ఒక గుహలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు విష్ణుమూర్తి. కొంతసేపు అలసిపోయి ఆయన అలా తీసుకుంటున్నప్పుడు కొంతసేపు పోయిన తర్వాత అక్కడికి కూడా వెతుక్కుంటూ ఈ మురాసురుడు అనే రాక్షసుడు వచ్చినప్పుడు అప్పుడు విష్ణుమూర్తి యొక్క దేహంలోంచి ఒక కన్యక బయటికి వచ్చి ఆ మురాసురుడితో ఫైట్ చేసి మురాసురుడిని అంతమొందిస్తుంది. అప్పుడు తర్వాత మెలకు వచ్చిన విష్ణుమూర్తి అది గమనించి
నువ్వు ఆ అమ్మాయికి ఏకాదశి అనే నామం పెట్టి నువ్వు నా నుంచి వచ్చిన శక్తిగానే ఆయన మాట్లాడినప్పుడు ఆమెకి ఏం వరం కావాలి అని అడిగినప్పుడు ఏం చెప్తుందంటే, నాకు మీకు అన్ని తిథుల్లోకి ఏకాదశి నాకు పెట్టిన పేరుగా ఏకాదశి అనేది విశిష్టమైన తిథి కావాలి. ఆ తిథి అన్నిటికన్నా గొప్ప తిథిలాగా ఎవరన్నా సరే ఉపవాసాది కార్యక్రమాలు, విష్ణు పూజ మొదలైన కార్యక్రమాలు చేయడం బట్టి వాళ్ళకి ముక్తి మోక్షం లాంటిది లభ్యమవ్వాలి. ఈ తిథికి చక్కటి విశేషత అనేది రావాలి అని చెప్పి ఆవిడ దాని గురించి మాట్లాడుతుంది. ఆవిడకి ఇచ్చిన వరం రూపంలోనే ఆ కన్యకకి ఆయన నుంచి వచ్చిన రూపానికి ఏకాదశి పేరు పెట్టి ప్రతి నెలా వచ్చే ఏకాదశి గురించి ఎవరైతే ఆ యొక్క ఏకాదశి కార్యక్రమాలన్నీ విష్ణు భక్తులు చేసుకుంటారో ఆ పరంగా చేసిన వాళ్ళకి విష్ణువుకి సంబంధించి అన్ని రకాలుగా ముక్తి మోక్షం కలిగే విధంగా భగవంతుడి కరుణా కటాక్షాలు ఉండేట్టుగా ఆవిడ కోరుకున్న విధాన ప్రకారం వెళ్ళేట్టుగా ఆయన వరం ఇవ్వడం, ఇవన్నీ ఒక కథ. అంటే మామూలుగా ఈ యొక్క ఏకాదశి కన్యకు సంబంధించిన కథ. అప్పుడు ఆవిడ ఏర్పడిన సమయం ఉత్పన్న ఏకాదశి అంటారు, అది ధనుర్మాస సమయంలో. అసలు ఏకాదశి అనేది ఎలా ఏర్పడింది అన్నది జనరల్గా ఏకాదశికి సంబంధించింది. ఆ రోజున విష్ణు నామాలు, విష్ణు సహస్రనామాలు, విష్ణు పూజ, విష్ణువు గురించి ఆలోచన, విష్ణువు దేవుడికి సమీపంలో ఉండడం, అలాగే ఉపవాసం జాగ్రత్త ఈ కార్యక్రమాలన్నీ చేసి శ్రద్ధగా భక్తిగా విష్ణుమూర్తి దగ్గర. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రతి నెలా వచ్చే ఏకాదశికి ముందు ఈ ఏకాదశి కదా, తర్వాత ఆ ఏకాదశి నాడు విశిష్టత. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ ఏకాదశి ఏంటి? పాశాంకుశ ఏకాదశి, పాపాంకుశ అని కూడా అంటారు. అయితే ఈ పాశాంకుశ అంటే యముడి యొక్క యమపాశాన్ని సైతం అంకుశంలాగా ఆపగలిగిన శక్తి. అంటే అంత ఈ యొక్క ఏకాదశికి ఉన్న విశిష్టత ఎలాంటిది అంటే అంత శక్తి అనేది ఉంటుంది. ఈ ఏకాదశి నియమాలు పాటించి కొందరు ఈ ఏకాదశి ప్రకారం కనుక ముందుకు వెళ్ళిన వాళ్ళు చాలామంది వాళ్ళ అనుకూలతలు బట్టి చేసుకుంటూ ఉంటారు. అందులో ఈ ఏకాదశి చేయడం బట్టి భగవంతుడి యొక్క కటాక్షం, భగవంతుడి యొక్క కరుణ, అంతేకాకుండా భగవంతుడి యొక్క దీవెనలు, అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాల వాళ్ళకు కూడా ఈ రకమైన పుణ్యం వెళ్ళేట్టుగా ఏకాదశి చేయడం బట్టి ఏకాదశి కార్యక్రమ విధి విధానాల ప్రకారం వెళ్ళిన వాళ్ళకి తప్పనిసరిగా విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు అనేవి అన్ని విధాలుగా లభ్యమవుతాయి అన్నది ఒకటి. అలాగే ఏ రకమైన సమస్యలు ఉన్నా కూడా దాన్ని అధిగమించే విధంగా ఎన్నో జన్మల్లో చేసిన పాపాలు సైతం దీంట్లో సమసిపోయేట్టుగా, తెలిసి తెలియకుండా చేసిన పాపాలు సైతం సమసిపోయేట్టుగా, ఎన్నో అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యఫలితాలు లభ్యమయ్యేట్టుగా, అంతేకాకుండా ఎన్నో గోదానాలు భూదానాలు మొదలైనవి చేసిన వాటి పుణ్యఫలితాలు లభ్యమయ్యేట్టుగా ఇన్ని విధాలుగా, అంటే ఎన్నో జన్మల పుణ్యం దీని ప్రకారం సంపాదించేట్టుగా, తమ తరాల్లో తమ పెద్దలకి అటు వాళ్ళకి ఇటు వాళ్ళకి కూడా పుణ్యం మోక్షం లభ్యమయ్యేట్టుగా, తెలిసి తెలియకుండా చేసిన పాపాలు సైతం పోయేట్టుగా అనేక విధాలుగా ఈ యొక్క ఏకాదశి యొక్క విశిష్టతలో ఈ పాపాంకుశ ఏకాదశిని చెప్తారు. దానికి సంబంధించిన కథలో ఒకానొకప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి తను చాలా వేటకి వెళ్ళి వేటలో అనేక రకాలైన జంతువులు చంపి తర్వాత తను మానసికంగా అది తప్పు అనో లేకపోతే ఏదో రూపంలో దాన్ని వదిలేసి మళ్ళీ వెళ్ళి ఒక ఋషిని దగ్గరికి వెళ్ళి నాకు ఈ పద్ధతి వద్దు అనుకున్నప్పుడు నువ్వు ఈ రకమైన ఏకాదశి నియమాలతో నువ్వు చేసుకుని నువ్వు దేవుడి సాయుధ్యం పొందమని ఆయన చెప్పినట్టుగా అది ఒక కథ చెప్తారు. కానీ అతి ప్రధానంగా ఏంటంటే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే భగవంతుణ్ణి శ్రద్ధగా శరణాగతిగా భగవంతుణ్ణి భక్తే ముక్తికి మార్గం కనుక ఆ విధానంలో భగవంతుణ్ణి ప్రార్థించుకుంటూ భగవద్ దర్శనం కోసం, భగవంతుడి దగ్గర మోక్షం కోసం మనసా వాచా కర్మేణ భగవంతుడిని ప్రార్థిస్తూ, అంటే చేయమన్నారు కదా ఏదో ఉపవాసం ఉంటే అయిపోయింది లేకపోతేనేమో దేవుడిది ఇవాళ నేను అన్నట్టు కాకుండా భగవంతుడి సమీపంలో ఉండడం. ఉపవాసం అన్న మాటకు అసలు అర్థం ఏంటంటే ఉపవాసం భగవంతుడి సమీపంలో ఉండడం. మనసు ఏమిటి సమీపంలో ఉండేది? మనసు. దేవుడి సమీపంలో ఉండి మనసా వాచా కర్మేణ భగవంతుడిని నమ్ముతూ మనసులో ఎలాంటి కల్మషం లేకుండా, ఒక చెడు మాట ఉపయోగించకుండా, ఎవరి మీద క్రోధం అనేది లేకుండా భగవంతుడి మీద భక్తితో అనురక్తితో అన్ని విధాల దేవుణ్ణి కీర్తిస్తూ భగవంతుడి నామస్మరణే చేస్తూ ఎప్పుడైతే దైవ కార్యక్రమాల్లో మనసు పెడతారో దానికి ఖర్చుతో కూడింది కాదు, మనసు అనేది భగవంతుడి మీద మనం లగ్నం చేయడం అనేది. ఆ విధంగా చేస్తూ హరికి సంబంధించిన శ్లోకాలు అష్టోత్తరాలు అవి వింటూ అది చేసుకోగలిగిన విధానంలో చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా ఇక్కడ ఈ ఏకాదశి నాడు వాళ్ళకి అన్ని విధాల భగవంతుడి యొక్క కరుణా కటాక్షాలతో పాటు మోక్షం అనేది లభిస్తుంది అని అది శ్రీకృష్ణుడు చెప్పిన విధానంలో ఇది ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఏకాదశి యొక్క
విశిష్టత. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.